నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకొకసారి జరుగుతుంది. ప్రతి 6 సంవత్సరాలకొకసారి అర్ధ కుంభమేళ జరుగుతుంది. ప్రతి 12 ఏళ్లకొకసారి పూర్ణ కుంభమేళా జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయితే అంటే 144 సంవత్సరాలు గడిస్తే అప్పుడు మహాకుంభమేళా జరుగుతుంది. అందుకే దీనిని అంటే మహాకుంభమేళాను చూడడం అందరికీ సాధ్యం కాదు. ప్రస్తుతం పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళాగా వ్యవహరిస్తున్నారు. ఇక కుంభమేళ చరిత్ర విషయానికి వస్తే సుమారు 850 ఏళ్ల నాటిదని చెబుతారు. ఈ కుంభమేళా సంప్రదాయాన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించారు. నిజానికి కుంభమేళ చరిత్ర గురించి విభిన్న కథనాలున్నాయి. నిజానికిది పురాణ కాలం నుంచి ఉన్న సంప్రదాయమే. మత్స్య పురాణంలో క్షీరసాగర మథనంలో అమృత కలశం సొంతం చేసుకోవడానికి రాక్షసులు దేవతలు మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు అమృతం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని కుంభమేళాను జరిపారట. సాగర మథనంలో వచ్చిన ఆ అమృతాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం దేవతలు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఫలితంగా ఆ కుండలో నుంచి అమృతపు చుక్కలు భూమిపై 4 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలు ప్రయాగ అంటే అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందుకే ఈ 4 ప్రదేశాలను అత్యంత పవిత్రంగా భావించి ఆ ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజ్లో మహాకుంభమేళా నిర్వహిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పూర్ణ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుండి ప్రజలొస్తుంటారు. కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం జరిగితే కుంభమేళాను నిర్వహిస్తారు. గంగా, యమున, సరస్వతి సంగమం దగ్గర ఉన్న దశాశ్వమేధ్ ఘాట్ దగ్గర అశ్వమేధ యాగం చేయడం ద్వారా ప్రజాపతి బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడని చెప్తారు. దీని కారణంగా ప్రయాగ్రాజ్లోని కుంభమేళా అన్ని కుంభోత్సవాలలో అత్యంత ముఖ్యమైనదిగా చెప్తారు. దేవతల 12 రోజులు మానవుల 12 సంవత్సరాలతో సమానం. అందుకే 12 ఏళ్లకొకసారి కుంభమేళా జరుపుకుంటారు. ఆ కాలంలో నదులు అమృతంగా మారతాయట. కుంభమేళా సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముక్తి, మోక్ష మార్గమని భక్తుల నమ్మకం. కుంభమేళాలో పవిత్ర స్నానంతో మనస్సు, ఆత్మ శుద్ధవుతాయని నమ్ముతారు. ఈ యుగంలో కుంభమేళ ప్రారంభం ఎప్పుడన్నది పూర్తిగా ఖచ్చితమైన సమాచారం లేకపోయినా కొంతమంది పండితుల ప్రకారం కుంభమేళ సాధారణ శకానికి పూర్వం 3464లో ప్రారంభమైంది. ఇది హరప్ప, మొహంజోదారో సంస్కృతుల నుండి 1000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి సంప్రదాయమని కూడా మరో కథనం. ఇక చైనీస్ యాత్రికుడు హుయాన్ సాంగ్ పుస్తకంలో కూడా కుంభమేళా గురించి ప్రస్తావించబడింది. క్రీస్తుపూర్వం 629లో రూపొందించిన తన భారత యాత్రలో చక్రవర్తి హర్షవర్ధన పాలనలో ప్రయాగలో జరిగిన ఈ హిందూ జాతర గురించి హుయాన్ సాంగ్ ప్రస్తావించాడు. ఇక రాబోయే జనవరి, ఫిబ్రవరి నెలల్లో అంటే 2025 జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగే కుంభమేళా ప్రయాగరాజ్లోని సంగమం, హరిద్వార్లోని గంగా, ఉజ్జయినిలోని క్షిప్రా నదిలో, నాసిక్లోని గోదావరి నదిలోనూ నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళా 2025 జనవరి 13వ తేదీన ప్రారంభమై 2025 ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరుగుతాయి. సుమారు 1 నెల 13 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. కొన్ని కోట్ల మంది కుంభమేళాలో స్నానాలు చేసి తమ మొక్కులు తీర్చుకోనున్నారు. ఇక ఈ కుంభమేళాలో ముఖ్యమైన స్నానపు రోజుల గురించి చెప్పాలంటే జనవరి 13వ తేదీ పౌష్య పూర్ణిమ స్నానం, జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి స్నానం, జనవరి 29వ తేదీ మౌని అమావాస్య స్నానాలు. ఈ పవిత్రమైన మౌని అమావాస్య రోజున ఇక్కడ అతిపెద్ద స్నానోత్సవం జరుగుతుంది. అమావాస్య వేళ చేసే స్నానాలన్నిటిలోనూ ఇది ఉత్తమమైనదిగా చెప్తారు. ఈ మౌని అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకుంటూ స్నానం చేసి దానం చేయడం వలన ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. ఇక ఫిబ్రవరి 3వ తేదీన
వసంత పంచమి స్నానాలు జరుగుతాయి. ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పౌర్ణమి స్నానాలు. మాఘ పౌర్ణమి వేళ పవిత్రమైన గంగా నదిలో పూర్వీకులను స్మరించుకుంటూ స్నానం చేసి దాన ధర్మాలు చేయడం వలన కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు మోక్షం కూడా లభిస్తుందని చెబుతారు. మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు తన నిండు కిరణాల ద్వారా ప్రజల బాధలను తొలగిస్తాడని నమ్మకం. ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి స్నానాలు జరుగుతాయి. శివపార్వతులను స్మరించుకుంటూ మహాశివరాత్రి వేళ ఉపవాస దీక్ష చేపట్టాలి. ఈ పవిత్రమైన రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతారు. అందుకే ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పవిత్రమైన ఈ మహాకుంభ పర్వంలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో ఉంటుంది. ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు ఆరోగ్యవంతమైన శరీరంతో సహా పుణ్య ప్రయోజనాలు ఎన్నో దక్కుతాయని చాలామంది మన నమ్మకం. నాచగిరి టీవీ న్యూస్